భారతదేశపు అబ్బాయి అమెరికా అమ్మాయిని ఇండియాలో పెళ్లి చేసుకుంటే ఇండియా చట్ట ప్రకారం రిజిస్టర్ అవుతుంది. అదే భారతదేశపు అమ్మాయి అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అమెరికాలో పెళ్లి చేసుకుని అమెరికా చట్టాల ప్రకారం రిజిస్టర్ చేసుకుంటే అక్కడ లెక్కే వస్తుంది. వాళ్ళకి పుట్టే పిల్లలకు కూడా అక్కడ పౌరసత్వం వస్తుంది. ఇది లెక్క. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమైందంటే భారతదేశంలో అమ్మాయి పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. పిల్లలు ఇక్కడే పుట్టారు, కానీ పాకిస్తాన్ పౌరసత్వం వచ్చింది. ఎలా? పాకిస్తాన్లో రాసుకున్నారు వాళ్ళు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి గెజిట్లో వాడు ఇండియా అమ్మాయిని చేసుకున్నట్టు రాసుకున్నాడు. మరి రాసుకున్నప్పుడు ఇండియా అమ్మాయికి పౌరసత్వం పెళ్ళాక అక్కడ ఇవ్వాలిగా. ఇవ్వాలా? తీసుకోవాలి. అమ్మాయికి ఇక్కడ పౌరసత్వం ఉంటుంది, ఆ పిల్లలకి 2 దేశాల్లో పౌరసత్వం ఉంటుంది. 2 దేశాల పౌరసత్వం నిషేధం భారతదేశ చట్టాల ప్రకారం, కానీ ఉంది. ఇప్పుడు అలాంటి దొంగలంతా బయటపడ్డారు. భారత్ పాకిస్తాన్ మధ్యన ఇట్లాంటి కనీసం 5 లక్షల మంది దొంగలు. వీళ్ళందరూ పెళ్ళిళ్ళ పేరుతో ఒక్కొక్కళ్ళు మళ్ళీ ఒకళ్ళిద్దరు కాదు కంది 7-8 మంది పందులుగా అన్నట్టు కన్నారు. అనకూడదు ఒక వ్యక్తుల్ని, కానీ పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఇండియా అమ్మాయిలు అంతంతమందిని కన్నారు అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో గజ్వేయి హిందూ కోసం చేసేటటువంటి దుర్మార్గ పోకడికి లాంగ్ స్టాండింగ్ యాక్ట్కి సిద్ధపడ్డట్టే. భారతదేశపు సొమ్ము తింటూ భారతదేశ పథకాల ప్రకారం తమ బిడ్డలకి బెనిఫిట్స్, ఈ మహిళలకి బెనిఫిట్స్. సేమ్ టైం వీళ్ళ పౌరసత్వాలేం పిల్లలు ఎక్కడ ఉంటాయా? మొగుడిది అక్కడ ఉంటుందా? ఈవిడిది ఎక్కడ ఉంటుందా? 10 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా 7 ఏళ్ళైనా పౌరసత్వం ఈవిడ ఎక్కడ వదులుకోదా? ఎంత దుర్మార్గం చేస్తున్నారు, ఎంత మోసం చేస్తున్నారు. ఇప్పుడు వివాహ చట్టం కొత్తగా మార్చాలేము. ఎట్లయితే ఏదైతే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎట్లా తెచ్చారో మ్యారేజ్ అమెండ్మెంట్ యాక్ట్ తేవలేము. పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా భారత పౌరసత్వం కోల్పోతారు వాళ్ళు అన్నటువంటిది.